కారణం ఏంటో తెలుసా? నా యవనస్తులు దేవుని పని చేయటం మానేలేదు కనుక దేవుడు మా పట్ల తన కార్యాన్ని చేయటము ఆపివేయడు. మేము మా దేవుని పనిని అశ్రద్ధ చేయలేదు కనుక దేవుడు మా పనిని అశ్రద్ధ చేయడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో బైబిల్ అంటాడు, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అంటాడు. దేవుని పనిని అశ్రద్ధగా చేస్తే శాపం వస్తుంది, కానీ శ్రద్ధగా చేస్తే విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అవి అంటాడు, మా పిల్లలు ఇక దేవుని పని చేస్తున్నారయ్యా, దేవుని పని చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఇంత అందంగా ఆరాధన జరుగుతుందంటే కారణం ఏంటో తెలుసా అండి? మనమందరం టయానికి వచ్చి కూర్చున్నాం, కానీ టయానికి వచ్చి కూర్చోవాలంటే ఇంత ఆరాధన జరగాలంటే, అంత ఏర్పాట్లు జరగాలంటే ఎవరు చేస్తున్నారు మనకు తెలియదు. కుర్చీలు ఎవరు చేస్తున్నారో తెలియదు. కుర్చీ లేకపోతే కుర్చీ లేదా అని అడగడమే తప్ప పోనీ కుర్చీ తెచ్చుకుందామని ఉండదు. పోనీ బరకం ఉడిచారా అంటే బరకం ఉడసలేదా అనుకోవడమే తప్ప పోనీ బరకం ఉడిద్దాం అనుకోరు. మరి ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? మనకంటే ముందుగా యవ్వన బిడ్డలు, చెంట బిడ్డలు దేవుని పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దేవుని పని చేస్తున్నారో వారి కుటుంబంలో దేవుడు అబియా కుటుంబంలో ఇచ్చిన గొప్ప విజయమును ఇచ్చును గాక. హల్లెలూయా. యారోబాముకి అబియాకు గొప్ప యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు యారోబాము యొక్క గర్వాన్ని దేవుడు అణిచి అబియాను లేవనెత్తి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యారోబాము చచ్చిపోయే వరకు మరలా తన తలను పైకెత్తలేకపోయాడు, లేవలేకపోయాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు అబియా పట్ల గొప్ప కార్యాన్ని చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? అబియా పట్ల ఎవరున్నారు? అబియా జీవితంలో ఎవరున్నారు? అబియా దేశంలో ఎవరున్నారు? దేవుని పని చేసే వాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు ఈ మాట చెప్తాను, నువ్వు దేవుని పని చేస్తే, దేవుని పరిచర్య చేస్తే ఖచ్చితంగా నీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు చేసే పనులలో విజయాన్ని ఇస్తాడు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పక్షాన తన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా విషయాల్లో అన్ని పనులు మనమే చక్కబెట్టుకోలేమండి. జాగ్రత్తగా వినండి. అన్ని పనులు మనమే చక్కబెట్టేసుకోలేము. మన జ్ఞానం వల్ల తెగిలిపోతే ఎందుకు? చాలా పనుల్లో మన జ్ఞానమునకు మించినటువంటి కార్యాలు ఉన్నప్పుడు దైవ సహాయం కావాలి. అలాంటి దైవ సహాయం కావాల్సి వచ్చినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళి ప్రభువా నన్ను కరుణించంటే సరిపోదు. నువ్వు కూడా దేవుని పని చేస్తే దేవుడు నువ్వు చేసే పనిని చూసి దేవుడు నీ పట్ల తన కార్యాన్ని జరిగిస్తాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు తెలుసా? దేవుని మందిరంలో పని చేయండి అయ్యా, పరిచర్య చేయండి అయ్యా అంటే ఏమంటారు తెలుసా? పాస్టర్ గారి కోసం చేస్తున్నట్టు ఫీల్ అవుతారు చాలామంది. అబ్బే మేము చేయలేమండి. అది పాస్టర్ గారి కోసం చేస్తున్న వాళ్ళు అయితే, పాస్టర్ గారి కోసం సేవ చేస్తున్నాం అనుకున్నవాడు మందిరంలో ఏ పని చేయడండి, చేయలేడు. చూడండి, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం అనుకుంటా, చూడండి. 11వ వచనం. అయితే ఆ బాలుడు యాజకుడని ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎదుట ఎవరికి పరిచర్య చేశాడు? యాజకుడు ఎదుట దేవునికి పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అంటే నువ్వు ఎవరు ఎదుట చేస్తున్నావో, ఎక్కడ చేస్తున్నావో అనవసరం, కానీ నువ్వు చేసే పరిచర్య ఎవరిది? దేవునికి స్తోత్రం చెబుతూ. హల్లెలూయా. నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావు కనుక పరిచర్యను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈరోజు నా మాటలు అర్థమవుతున్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతాం. ఇశ్రాయేలును దేవుని మందిరానికి వెళ్ళడానికి, దావీదు దేవుని మందిరానికి వెళ్ళడానికి, లేకపోతే కొరహు కుమారులు దేవుని మందిరానికి వెళ్ళడానికి, ఇశ్రాయేలు సామాన్య ప్రజలు కూడా పరుగులెత్తుకుని దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళేవారు తెలుసా? మొట్టమొదటి ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడి మందిరంలో ఉన్నాడు కాబట్టి. రెండవది పరుగుపడిన మందిరానికి ఎందుకు వెళ్ళేవారు తెలుసా? మందిరంలో పని చేయడానికి వెళ్ళేవారు. ఎందుకంటే మనం దేవుడిని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా సంఘాల్లో చాలా మంది ఎట్లా ఉంటుంది తెలుసా? మందిరానికి ముందు వెళ్ళిపోతే ఏమైనా పని చేయాల్సి వస్తుందేమని అందరికంటే వెనకాల బయలుదేరొస్తారు. మీ గురించి చెప్పట్లేదు సుమా, అంటే ఇది లైవ్ కాబట్టి అనేక సంఘాలు మనసులో పెట్టుకుని, అనేక మందిని మనసులో పెట్టుకుని చెబుతున్నటువంటి మాటలు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మందిరానికి పని చేయడానికి చాలా
అయిష్టంగా ఉంటారు. మందిరంలో పని చేయడానికి ఇష్టత చూపిస్తే, మందిరంలో పరిచర్య చేయడానికి ఇష్టత చూపిస్తే, పరిచర్య చేసిన సమూయేలుని ఆశీర్వదించినటువంటి దేవుడు, మందిరంలో పరిచర్య చేసినటువంటి ఆ అబీయా కుటుంబాన్ని, అబీయా దేశాన్ని ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలకి మూడవది, దేవుని మందిరానికి అంటే అంత ఆపేక్ష ఎందుకు వాళ్ళకి? ఎందుకు వెళ్ళేవారు మందిరానికి? చూద్దాం, బైబిల్లో ఇశ్రాయేలు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, అయ్యో ఇలా వినండి. ఎలాగట? దేవుని మందిరంలో ఎలా కనబడకూడదు? అందుకోసం మీరు అందరూ ఏం చేస్తున్నారండి? వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుని వస్తున్నారు. మేము ఒట్టి చేతుల దగ్గర రావట్లేదండి బాబు. ఓ చేతితో బైబిల్ పట్టుకున్నాం, ఓ చేతిలో పాటల పుస్తకం పట్టుకున్నాం, 2 చేతులు ఖాళీ లేకుండా వస్తున్నామంటే. తెలివైన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ఒట్టి చేతులతో దేవుని మందిరంలో కనబడక, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన కొలది దీవెన చెప్పిన ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు మందిరానికి వెళ్ళినా సరే ఎలాగెళ్ళకూడదు? ఒట్టి చేతులు వెళ్ళకూడదు. మరి ఎలా వెళ్ళాలి? కానుగొట్టుకు వెళ్ళాలి. ఎంతకాలం గట్టిగా వెళ్ళాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, నిన్ను ఎంత శ్రేష్టమైన దేవుడితో దేవుడు తిప్పాడో, నువ్వు ఇచ్చే కానుక దేవుడు నీకు ఇచ్చిన దేవునికి నువ్వు ఇచ్చే కానుక ఎలా ఉండాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధం కనబడేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విషయం చెప్పకూడదు, అయినా కానీ చెబుతాను, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి బాగుంటుందని. ప్రతి ఆదివారం మేము కూడా ఫస్ట్లో 10 రూపాయలు కానుక వేసేవాళ్ళు మా పిల్లల చేత. ఒక 5-6 సంవత్సరాల క్రితం, 4-5 సంవత్సరాల క్రితం 10 రూపాయలు కానుక ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా 10, మేము మా అయితే 50 రూపాయలు వేసేవాళ్ళం. తర్వాత నాకు అనిపించింది, రోడ్డు మీద వెళ్తున్నాం, ఒకసారి వెళ్తుంటే రోడ్డు పక్కన కొంతమంది హిజ్రాలు ఆపుతారు. వాళ్ళకి అదే మార్గం, అదే ఆపారు. వాళ్ళు ఎంత ఇచ్చుకున్నారు? మీరు ఎప్పుడు ఆగలేదేమో, ఖచ్చితంగా 10 రూపాయలు. నువ్వు 5 రూపాయలు ఇచ్చిన ఇచ్చుకోవాలి, 20 రూపాయలు ఇచ్చిన ఇచ్చుకోవాలి, 10 తీసుకుంటారు. నాకు అనిపించింది, ఇక్కడ హిజ్రాకి 10 రూపాయలు ఇస్తున్నాం, దేవుని మందిరానికి వెళ్ళి వారమంతా కాపాడిన దేవుడికి 10, మనకి ఏమాత్రం ఉపయోగపడినాయి వ్యక్తులకు 10 అనిపించింది. అప్పటి నుంచి మానేసాం. అబ్బాయి ఇలా కుదరదు. భిక్షగాడికి కూడా మనం రోజుల్లో ₹1-2 రూపాయలు అయితే ఎవరు తీసుకోవట్లేదంటే 10 కాగితాలే. నాకు అనిపించింది ఎట్లా కుదరదు, ఇక మార్చేయాలి, పరిస్థితి మార్చేయాలి అనుకున్నాం. 10 రూపాయల నుంచి 50 రూపాయలకు వచ్చేసాం. మళ్ళీ 50 రూపాయల నుంచి 100 రూపాయలకు వచ్చేసాం. ఇప్పుడు 100 రూపాయల నుంచి 200లకు వచ్చాం. మా పిల్లలు వేసే కానుక రోజుకి, వారానికి ఒక్కొక్కరు 200 రూపాయలు కానుక వేస్తారు. దేవుని చిత్తం అయితే ప్రభు మమ్మల్ని ఆశీర్వదించగలదు, అది పెరిగితే తప్ప తరగదు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? వాళ్ళకి నేర్పాలా, దేవునికి ఇవ్వడం నేర్పాలా. దేవునికి వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, దేవుడు నిన్ను దీవించిన కొలది ఏం చేయాలి? వర్పణ ఇవ్వాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, మనుషులు పెట్టిన ఆజ్ఞ కాదు. దేవుడిని ఆశీర్వదించిన కొలది ఇవ్వాలా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఎందుకు ఇవ్వాలో తెలుసా? వాక్యంలో చూడండి, మొత్తం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే అక్కడ రాస్తాడు ఏమో తెలుసా? ఇదిగో నీవు నా దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరం నిధిలోనికి తీసుకురండి. దేవునికి స్తోత్రం. నా మందిరం నిధిలో ఆహారం ఉండాలి కాబట్టి మీరు ఏం చేయాలి? మీ 10వ భాగం అంతా తీసుకురండి. 10వ భాగం ఎందుకు చెప్పాడంటే ముందు అలవాటు చేసుకోరా బాబు, ముందు 10వ భాగం ముందు అలవాటు చేసుకో, తర్వాత విస్తారంగా ఎదిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దశంభాగాలు కాకుండా కానుకలు అని చెప్పాను. దశంభాగాలు కాకుండా కానుకలు చెప్పాను. దశంభాగాలు వేరు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడట? ఇచ్చి నన్ను శోధించండి, అప్పుడు ఆకాశవాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా
మెండుగా దీవెనలు కుమ్మరించేదను. దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవుడు మన ఎడల ఎందుకు విస్తారమైన దీవెనలు కుమ్మరించటం లేదయ్యా అంటే, మనం సరిగా విత్తలేకపోతున్నాము, గుప్పెలు సరిగ్గా వెప్పలేకపోతున్నాం కనుకనే దోషులతో సరిగా ఆశీర్వాదాన్ని ఎత్తలేకపోతున్నాము. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను. వారానికి 10 రూపాయలు వేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటాయండి. పదులు చాలా తక్కువ ఉంటాయి. కానీ వేసేవాళ్ళ గురించి మాట చెప్తాను చూడండి. రోజుకి నీ పిల్లల పప్ప కొనుక్కోవడానికి, తినుబండాలు కొనడానికి ఎంత ఖర్చు పెడతావు? ఎంతైనా వస్తుంది. లోపల నుంచి వస్తానే ఉంటాయి డబ్బులు. అనవసరమైన ఖర్చులు చేయడానికి ఎంతైనా వస్తుంది. మీషో ఓపెన్ చేసావు, పనికిరాంది పెడతావు, పనికొచ్చేది పెడతావు. ఆ కొన్న వస్తువులేమో ఆ మూలలో ఈ మూలలో పడి ఉంటాయి. వాటి డబ్బులు తగలేస్తావు. కానీ దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను కనికరించి కాపాడుతూ ఉంటుంటే వారానికి నీ పిల్లల కోసం ఖర్చు పెట్టే దాంట్లో సగం కూడా దేవుని కోసం పెట్టలేకపోతున్నాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని దగ్గర కానుక ఇచ్చేటప్పుడు ఇది సేవకుడికి ఇస్తున్నావు అనుకుంటే నువ్వు అసలు ఇవ్వద్దండి బాబు. మళ్ళీ మాట చెప్తున్నాను, మీకోసమే కాదు అందరి కోసం చెప్తున్నాను. వాక్యం నేను అందరి కోసం చెప్తున్నాను. ఈ మాట లైవ్లో వీళ్ళే వాళ్ళందరి కోసం కూడా మాట చెప్తున్నాను. పాస్టర్ గారికి ఇస్తున్నావు అనుకుంటే నువ్వు అసలు కానుక ఇవ్వద్దు. దానివల్ల నీకు ఒక్క పైసా ఉపయోగం రాదు. దానివల్ల అసలు నీకు మేలు కలగదు. దానివల్ల ప్రయోజనం ఉండదు అసలు. ఇది పాస్టర్ గారికి ఇస్తున్నాం, ఇది పాస్టర్ గారు తింటాడు అనుకుని ఇస్తే ఇవ్వద్దు. దానివల్ల అనవసరం. అట్టుకెళ్ళి శుభ్రంగా టిఫిన్ కొనుక్కొని తింటావో, కురుకురులు తింటావో, లాలిపప్పులు కొనుక్కొని తింటావో తిను, అది ఉపయోగపడుతుంది. పాస్టర్ గారికి ఇస్తున్నావు అనుకుని నువ్వు ఇస్తే కానుక దానివల్ల ప్రయోజనం ఉండదు. నువ్వు ఇచ్చేటువంటి కానుక ఇది ప్రభువుకి, ఇది దేవుడు నన్ను దీవించినందుకు, ప్రభువు నన్ను ఆశీర్వదించినందుకు, ఇది ఆరాధన. దేవునికి ఇస్తున్నాను, ఆరాధనగా దేవునికి ఇస్తున్నాను, దేవునికి స్తుతియాగంగా ఇస్తున్నాను అని ఇస్తేనే దానికి తగిన ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇది రూల్, అది పెట్టిన దేవుడు పెట్టిన రూల్, అది మనుషులు పెట్టిన రూల్ కాదు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అంత మాటలు మందిరానికి వెళ్ళిపోయేవారట. ఎందుకు అంత మాటలు మందిరానికి వెళ్ళిపోరు? ఎందుకు? ఒకటి ప్రార్థన చేసుకోవడానికి, రెండవది పరిచయం చేయడానికి, మూడవది కానుకలు ఇవ్వడానికి. వాళ్ళకి సరదా కానుకలు ఇవ్వడం అంటే. మన సంఘంలో చాలా మంది ఉన్నారు కానుకలు ఇవ్వడం అంటే సరదా వాళ్ళకి. నిజం. మధ్యలో కనబడ్డాడు అనుకోండి కానుకిస్తారు. గృహదర్శనకి వెళ్ళాం అనుకోండి కానుకిస్తారు. ఆదివారం వచ్చామని కానుకిస్తారు. శుక్రవారం వచ్చి కానుకిస్తారు. శనివారం వచ్చింది అనుకోండి కానుకిస్తారు. చర్చిలో ప్రార్థన జరిగింది అనుకోండి, నేను అక్కడ లేననుకోండి, అయినా కానీ కానుక వచ్చేస్తుంటుంది. అది సరదా. ఏమివ్వడం? కానుకలు ఇవ్వడం సరదా. ఎందుకో తెలుసా? కానుకలు ఇవ్వడంలో ఉన్న సరదాలో దేవుడి ఆశీర్వాదం పొందుకున్నటువంటి ఆ యొక్క మహిమ వాళ్ళు చూశారు కనుక దేవునికి స్తోత్రం. దేవుడికి ఇచ్చేటప్పుడు దేవుడు ఇస్తున్నాడు, అది తెలుసుకున్నటువంటి, అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు దేవునికి ఇవ్వడం అలవాటుగా మార్చేసుకున్నారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పరామండి, దావీదు అంత మాటలు ప్రార్థనకి వెళ్ళిపోవాడట. కారణం ఏంటో తెలుసా? అంత మాటలు ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఎందుకు? కానుకలు ఇవ్వడానికి వెళ్ళేవాడు. అసలు చాలా మంది అంటారు, అయ్యా దావీదును ఆశీర్వదించినట్లు దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం అని అడుగుతారు చాలా మంది. అబ్రహామును ఆశీర్వదించినట్లు దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం, యాకోబును ఆశీర్వదించినట్లు దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం అని అడుగుతారు తప్ప అబ్రహాము ఇచ్చినట్లు నేను ఎందుకు ఇవ్వట్లేదు అన్నావు నువ్వు ఎప్పుడైనా? దావీదు ఇచ్చినట్లు నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నా అన్నావు నువ్వు ఎప్పుడైనా? మనం వచ్చేదే ఇన్కమే చూస్తామని చెప్ప అవుట్గోయింగ్ చూడడం అన్నాం. ఇవ్వడం అంటే మనకు అబ్బాయి కుదరదు. పక్కన ఇట్టు లోపల వచ్చేదంటావా తీసేయి. అసలు కొంచెంతో కొలుస్తున్నారు అనుకోండి, కొంచెం ఇలాగ ఊరిసేస్తాం మనం వచ్చేది కదండి. జాగ్రత్తగా వినండి. ఈ మాటలు నేను చెప్పినవి కాదు, వాక్యం చెబుతుంది. మందిరానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడు మందిరానికి వెళ్ళినా సరే, ఆదివారం మాత్రమే కాదు, శనివారం ప్రార్థనకు వచ్చిన, శుక్రవారం ప్రార్థనకు వచ్చిన, మధ్యలో ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా, ఎప్పుడు మందిరంలో నువ్వు కనబడినా అప్పుడు ఏం చేయాలి? కానుక ఇవ్వాల్సిందే. ఇది నేను చెప్పిందా వాక్యం చెప్పిందా?
వాక్యమే చెప్పింది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఇది మనుషుడు చెప్పింది కాదు, ఒక సేవకుడు పెట్టిన క్రమం కాదు, ఇది స్వయంగా సర్వోన్నతుడైన దేవుడు పెట్టిన క్రమం. దావీదు అందుకోసమే దావీదు దేవుని మందిరానికి అర్పణ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? 34,20,000 కేజీల బంగారం, దానికి రెట్టింపు వెండి, ఇనుము ఇచ్చాడు. దావీదు అంతగా ఇచ్చాడు కాబట్టి దావీదు ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దాంట్లో కొంత నీకు ఇస్తున్నాను అంటాడు. అసలు కొంతే 34 లక్షల కేజీల బంగారం ఉంటే అసలు ఉన్నది ఎంత ఉంటుంది అంటారా? ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే మనం ఇచ్చేది చూడొద్దు, దేవుడు ఇచ్చేది చూడదాం. దేవుడు ఎంత ఇచ్చాడు చూసి దాంట్లో కొంత అన్నాడు కదా, లెక్క పెట్టాడు కదా దేవుడు. ఆ లెక్కట్టుకొచ్చి దేవుని దగ్గర ఇస్తే దేవుడు మన కొంతనే కొండంతగా మారుస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మూడవది, మందిరానికి వాళ్ళు ఎందుకు వచ్చేవారయ్యా అంటే, మందిరానికి ఎందుకు వచ్చేవారు? కానుకలు ఇవ్వడానికి వచ్చారు. వారికి ఆశ, వారి అపేక్ష. నాలుగవది, వారు దేవుని మందిరానికి ఎందుకు వచ్చేవారు చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినటానికి దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడని వచ్చి కూర్చుండరు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక దేవాలయానికి వెళ్ళి ఎందుకు వచ్చారయ్యా అంటే, ఎందుకు వచ్చారు? ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చారు. ఈరోజు మనం మందిరానికి రావడం ఒక తీర్మానంగా తీసుకుంటే, మందిరానికి రావడం వెళ్ళిపోవటం కాదు ప్రాముఖ్యం. వచ్చిన నీవు మందిరములో వాక్యాన్ని వినగలగాలి. వాక్యం వినడానికి మందిరానికి రావాలి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి మందిరానికి రావాలి, వాక్యం ద్వారా బ్రతకడానికి మందిరానికి రావాలి, వాక్యం చేత నడిపించబడడానికి మందిరానికి రావాలి, వాక్యం కొరకు మందిరానికి రావాలి. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతారు. కొంతమంది పాటలంతసేపు బాగుంటారు, ఆరాధన అంతసేపు బాగుంటారు, వాక్యం మొదలెట్టేటప్పటికి అంట అంతసేపు బాగుంటారు. అప్పుడు వచ్చేది నిద్ర, జోగులమ్మ వచ్చేది నిద్ర మీద. వాక్యం వినడానికి మనసొప్పదు చాలామంది. మందిరానికి వచ్చామంటే ఖచ్చితంగా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. మనం చాలామంది వాక్యాన్ని వింటాం, ఆదివారం ఒకరోజే వాక్యం వింటాం, మిగతా రోజుల్లో వాక్యం ఉండదు మనకి. అందుకోసమే మనం ఆత్మీయంగా బలపడలేకపోతున్నాం. కానీ వాక్యం వినడానికి ఎప్పుడు ప్రార్థన జరిగినా, ఎప్పుడు ఎక్కడ ప్రార్థన జరిగినా ఖచ్చితంగా ఆలయములో దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినడానికి ఆతురపడాలి. వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. అది మన జీవితాల్ని నడిపిస్తుంది. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆయన వాక్యం మనల్ని నిలబెడుతుంది, ఆయన వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆయన వాక్యం మనల్ని భద్రపరుస్తుంది, ఆయన వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది, ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది, ఆయన వాక్యం మనకు వెలుగుగా ఉంటుంది, ఆయన వాక్యం మనకు పాల వంటిది, ఆయన వాక్యం మన సాకల మన సభ వంటిది, ఆయన వాక్యం మనకు ఒక అర్థం వంటిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది మనకు త్రోవకు వెలుగుగాను, మనకు కాళ్ళకు దీపంగాను ఉంటుంది. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి. వినడం అంటే ఏమనుకుంటారు మీరు? మేమందరం వాక్యం వింటున్నాం కదండి అనుకోవచ్చు. వాక్యం వినడం కాదు ముఖ్యం. ఏం చేయాలి? దాన్ని గమనించాలి, గ్రహించాలి. తినేయటం ముఖ్యం కాదు, తిన్నది ఏం చేయాలి? అరుపుకోవాలా? హలో, దేవునికి స్తోత్రం. ఏమంటే తిన్నది ఏం చేయాలి? అరుపుకోవాలి. కొంతమంది అరుపుకోరు, కక్కేతుంటారు వెళ్ళేటప్పుడు పాస్టర్ మీద. నిజం, పాస్టర్ మీద కక్కేతారు, లేకపోతే వెళ్ళేటప్పుడు పక్కడి మీద కక్కేతారు. నా గురించి చెప్పారు. కొంతమంది ఏమంటారు తెలుసా? అటువంటి డబ్బు గురించి చెప్తున్నారు, కక్కేతుంటారు అన్నమాట. అరగదు లోపల, అది అరగదు లోపల. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, అరుపుకోండి, వాక్యాన్ని వినాలి, దాన్ని నెవరు వేసుకుంటూ వాక్యాన్ని గ్రహించుకుంటే అది మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుని మందిరానికి రావాలనుకుంటే మందిరంలో చేయాల్సిన 4 పనులు. 1, ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు మందిరానికి రావాలి? ప్రార్థనలకించే దేవుడు ఇక్కడ ఉన్నాడు కనుక. 2వది, పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ఎందుకు పరిచర్య చేయాలి? మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు కనుక. 3వది, కానుకలు ఇవ్వడానికి రావాలి.
ఎందుకు ఇవ్వాలి కానుకలు? మనం దేవునికి ఇస్తే దేవుడు మన కుటుంబంలో ఆయన ద్వారాలు తెరుస్తాడు కనుక. 4వది, ఆయన సన్నిధిలో వాక్యాన్ని వినడానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఈ 4 పనులు చేయాలి. ఇశ్రాయేలు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి చూపించారు. ఎందుకు ఆసక్తి చూపించారంటే 4 పనులు చేయడానికి. అందుకని ఇశ్రాయేలు అనేక మంది దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. సామాన్యులు సైతం సామంతులుగా మార్చబడ్డారు, సామాన్యులు సైతం చక్రవర్తులు అయ్యారు, దేవుని కృప చేత నింపబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలో ఉన్నవారు అంతఃపురానికి వెళ్ళగలిగారు. అనేక మంది చేత నెట్టివేయబడినప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్ళు 1000 మందిగా 10,000 మందిగా మార్చబడ్డారు. దేవుని కృపను పొందుకోగలిగారు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని కృపను పొందుకుందాం. దేవుని మందిరపు మేలుల చేత తృప్తిపరచబడదాం. అటువంటి కృపా సన్నిధి ప్రభు మనందరికి అనుగ్రహించుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒకవేళ నువ్వు తీర్మానం తీసుకున్నావేమో మందిరానికి వెళ్ళాలని, ఒకవేళ ఇంకా తీర్మానం తీసుకోకుండా ఉన్నావేమో, ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఇది మొదలుకొని నేను మందిరానికి వెళ్తానయ్యా, ఇది మొదలుకొని నీ మందిరంలో నివాసం ఉంటానయ్యా. దావీదు వలె నీ సన్నిధిని విడిచిపెట్టను ప్రభువా, దావీదు వలె నీ సన్నిధిని విడిచిపెట్టను నాయన. ఇశ్రాయేలు ప్రజల వల్ల నీ మందిరాన్ని విడిచిపెట్టాం ప్రభువా. అయ్యా అయ్యో తండ్రి నాయన, నీ సన్నిధిని మేము విడిచిపెట్టాం. కొరహ కుమారుల వలె నీ మందిరం అంటే మేము ఆపేక్షతో ఆసక్తితో ఉంటాం నాయన. అయ్యా 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 అయ్యా, నీ మందిరములో నివసించే ధన్యత మాకు దయచేయండి నాయనా. నీ మందిరంలో నివసించు ధన్యత మాకు దయచేయండి ప్రభువా. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. మందిరానికి వచ్చినప్పుడు ఈ 4 పనులు చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో సమయం గడపగలుగుతున్నావా? మందిరానికి వచ్చినప్పుడు పరిచర్య చేయగలుగుతున్నావా? మందిరానికి వచ్చినప్పుడు కానుకలు ఇవ్వగలుగుతున్నావా? దేవుడు దీవించిన కొలది, ఆయనని ఆశీర్వదించిన కొలది కానుక ఇవ్వగలుగుతున్నావా? 4వది, వాక్యానికి సమయం ఇవ్వగలుగుతున్నావా? వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా? ఈరోజు మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ 4 విషయాలు నీలో లేకపోతే ఈరోజు మన హృదయాలు ప్రభువుకు అప్పగించి, ప్రభువా నీ మందిరంలో 4 విషయాలు కలిగి ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి, నీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రం. విన్న వాక్యాలు మా హృదయంలో నాటింపచేయండి. నీ కృప చేత సంధించండి, నీ మహిమ చేత బలపరచండి, ఆత్మకార్యాలు జరిగించండి. అయా ఇగో తండ్రి, నీ మందిరంలో ఆయా పచ్చని ఒలివ మొక్కల వలె నువ్వు ఎదుగుతూ నీ కృపను పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఇశ్రాయేలు వలె, దావీదు వలె అయా ఈ 4 పనులు చేస్తూ నీ కృపను పొందుకునే ధన్యత మా బిడ్డలకు దయచేయండి. ఇక అలానే ఎవరైతే నాయనా ఈ సంవత్సరంలో ఒక నూతన తీర్మానాలు తీసుకుంటున్నారు, వారి కుటుంబంలో మెండైన దేవునితో నడిపించి మీరే మహిమ పొంది నీ కృపను బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం.
అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మలను మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.